అయితే అలాగ దేవుడు వాడుతూ ఉంటే అవి ఎలా పాపం చేస్తే చీకటి విరామంలో బంధింపబడ్డాయి? ఇది 1000 టన్నుల ప్రశ్న. ఇక్కడ తెలుసు, ఇక్కడ చాలా మందికి తెలిసింది. తెలియదు నేను అంటలేదు, నాకే తెలుసు అంటలేదు, చాలా మందికి ఇక్కడ తెలుసు. అవి ఎలా పాపం చేసాయి? అపవాది ఏమైనా దేవదూత? అపవాది ఏమైనా దేవదూత? ఎందుకు కాదు అని అంటే గ్రంథం ఏం చెప్తుంది? అతనికి ఏమేమి పేర్లు ఉన్నాయో అన్ని చెప్పేస్తుంది. యోబు కాలంలో 1:6 దేవదూతలు ఒక దినము తటస్థించింది. అక్కడ అపవాది వెళ్ళిన ఉంది. అపవాది అనేది ఇక్కడ పుట్టోటేసి రెండే చేసి కింద ఏమైనా ఉంది? సాతాను ఉంది. అదే దేవదూతలు పుట్టేసి కింద ఏముంది? మూల భాషలని. మరి ఇతను దేవదూత అని ఎందుకు రాయలేదు? సాతాను ఎందుకు రాశారు? ఇది కూడా మనము గ్రహించారు. గుడ్డెది చేలో పడింది, ఒక దుబ్బు తినకుంటే మధ్యలో 10 అల్లీలు, 1 డజన్ ఆమ్లేలు ఉంటే కాలం గడిచిపోతుంది కదా. ఇదంతా ఇంకా అవసరమే ఉంది ఇదంతా తెలుసుకోవడానికి. అందుకని ప్రధానత్వం నిలుపుకొని దేవదూత గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ప్రధానమైన దేవదూత గురించి మనం పరిశీలన చేద్దాం. పరిశీలన చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. లేఖనములు నిత్య జీవం కలిదని మీరు పరిశోధించుతున్నారు. నిత్య జీవం కావాలంటే లేఖనం పరిశీలించబడుతుంది. నిత్య జీవం కోసం వరకు నేను చేయలేదు. చూడండి ఇప్పుడు ఒకసారి కెరూబుల గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ కెరూబులు ఏం చేస్తాయి? ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.